రాష్ట్రంలో రుణమాఫీకి సంబంధించి రైతు రుణమాఫీ అమలుకు అడ్డుపడుతున్న భాజపా బారాస సామ రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఇలా అంటున్నారు. రైతులకు వెంటనే రుణమాఫీ అమలు కాకుండా భాజపా బారాస నేతలే అడ్డుపడుతున్నారని కాంగ్రెస్ రాష్ట్ర మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డి అయితే ఆరోపించారు. రాష్ట్ర మంత్రివర్గ సమావేశం అనేది నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇవ్వలేదని, ఈ అంశంపై ఈసీని ఆ రెండు పార్టీలు ఎందుకు ప్రశ్నించలేదని ఆయన ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రుణమాఫీ అమలుపై కీలక నిర్ణయాలు తీసుకోవద్దంటూ ఈ నెల 20న రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని అయితే నిర్వహించడానికి ఈసీ అనుమతి ఇచ్చిందని, ఈ ఆంక్షలకు బారాస భాజపా నేతలే కారణమని ఆయన ఆరోపించారు. రైతులకు మేలు జరగడం ఈ పార్టీలకు ఇష్టం లేదని ఆయన విమర్శించారు. సో మొత్తంగా చూసుకున్నట్లయితే రైతు రుణమాఫీకి సంబంధించి కట్టుబడి అయితే ఉన్నామని, తొందరలోనే రైతు రుణమాఫీ అయితే చేయబోతున్నామని, ఒక్కసారి ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత రైతు రుణమాఫీని ఎవరు కూడా ఆపలేరని చెప్పేసి ఆయన అయితే తెలియజేస్తున్నారన్నమాట. తెలంగాణ రైతులు ఎవరు కూడా అధైర్యపడవద్దని, రుణమాఫీ ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పేసి తెలియజేస్తున్నారు. సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.